వెల్కమ్ టు మై ఛానల్ మీ నర్సీవరం డైలీ వ్లాగ్స్. ఇది వచ్చేసండి పార్కు సీ కోటర్స్ బ్యారెట్ మీకు చూపిస్తాను నేను. ఈ పార్క్ మాత్రం నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, బీ కోటర్స్ పక్కనే ఈ పార్కు కూడా ఉంటుంది. పార్కు సీ కోటర్స్ ఏంటంటే మన ఏసీ సారు డీసీ సారు వాళ్ళకి సంబంధించిన సింగిల్ కోటర్స్ అనమాట సీ కోటర్స్ అంటే. నాకు ఒక్కటి నచ్చింది ఏంటంటే అండి, పిల్లలందరూ ఏ కోటర్స్లో ఉంటారు, పార్క్ మాత్రం సీ కోటర్స్ ముందొచ్చి ఉంది. ఏ కోటర్స్ నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ ఏం ఆడుకుంటారు అసలు? ఇక్కడ ఇంత లాంగ్ డిస్టెన్స్లో ఇక్కడ పెట్టారు పార్క్. వచ్చేసి చెప్పాను కదా, ఏసీ సారు డీసీ సారు వాళ్ళ సార్ వాళ్ళకి కోటర్స్ అనమాట, సింగిల్ కోటర్స్. అందుకే చాలా ప్రశాంతంగా ఉంది. చూసారు కదా. ఇంకా కమాండెంట్ వాళ్ళు అంటారు, వాళ్ళు వచ్చేసి ఎన్టీపీసీలో ఉంటారండి. వాళ్ళకి క్వార్టర్స్ ఎన్టీపీసీలో బిల్డింగ్స్ ఇస్తారు వాళ్ళకి, సింగిల్ బిల్డింగ్స్ వాళ్ళకి. ప్రశాంతంగా ఉంది. ఇటు ఏమి అసలు ఇటు నాకు ఎక్కువ రావాలనిపించదు. లాస్ట్ ఇయర్ వచ్చాను, మళ్ళీ ఈ ఇయర్ కోసం నేను ఈ వీడియో తీద్దామనే వచ్చాను. చూసారుగా బిల్డింగ్ సింగిల్గా ఉంటుంది, ఇటంతా సైలెంట్గా ఉంటుంది, పిల్లలు ఫ్యామిలీ ఎవ్వరు ఉండరు. అందుకే నాకు ఇటు సీ కోటర్ సైడ్ నేను రాదు. కాకపోతే వాకింగ్ చేసుకోవడానికి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాకింగ్కి మాత్రం బాగుంటుంది, చక్కగా వాకింగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. కానీ వచ్చేసి అలా ఏసేసారు క్వార్టర్స్. ఇలా వీడియో తీస్తున్నానో లేదో కానీ డాగ్ మాత్రం ఏమో అరుస్తుంది. ఇది వచ్చేసి ఏసేసారు వాళ్ళ ఇల్లు. అలా వీడియో తీస్తున్నాను. వీడియో దిగానే డాగ్ నన్ను ఎక్కడి నుంచి చూసిందో కానీ ఒకటే అరుస్తుంది. నాకు కుక్కలంటే చాలా భయం అండి. అవి ఎంత పడితే నేను పరిగెత్తలేను. వాటికి దొరికినాయి అంటే నా పని చాప్టర్ క్లోజ్. 14 ఇంజెక్షన్స్ వేయించుకోవాలి, అంత భయం అనమాట. అయితే ఒక మ్యాంగో చెట్టు చిన్నగా ఉంది, దానికి మాత్రం మామిడికాయలు భలేగా ఉన్నాయని చిత్రంగా అలా వీడియో చేసి జూమ్ చేద్దామనే లోపు ఆ కుక్క ఎక్కడ ఉందో కానీ చూసి నన్ను ఒకటే అరుస్తూ ఉంది. మళ్ళీ వేసేసారు. వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అయింది, వీడియో ఎందుకు తీస్తున్నారని ఏమైనా అంటారేమని అలా తిప్పేసుకున్నాను. స్పీడ్గా తీసాను. నాకు ఎందుకు ఇక్కడికి రాగానే అస్సలు ఇంట్రెస్ట్ పోయింది వీడియో తీయడం. ఇది వచ్చేసి పార్కు. మొత్తం చూపించానుగా, సీ కోటర్స్ పార్కు చాలా సైలెంట్గా ఉంటుందండి. ఇటు సైడ్ అయితే ఎక్కువగా రావాలని అనిపించదు. మొత్తం అటు బీ కోటర్స్ ఏ కోటర్స్ అటే బాగుంటుంది, మంచిగా సందడిగా పిల్లలందరూ ఆడుకుంటారు. ఇక్కడ నుంచి బ్యారెట్ స్టార్ట్ అండి. ఇదంతా వంటకి సంబంధించింది, వంట చేస్తారు ఇక్కడ బ్యాచిలర్స్ వాళ్ళకి వంటకు సంబంధించింది. ఇక్కడ ఏంటంటే వినాయక చవితి, శివరాత్రి, దసరా, బడాకన్నం మాత్రం ప్రతిరోజు పెడతారండి. నవరాత్రులలో ప్రతిరోజు సాయంత్రం పూట బడాకన్నం పెడతారు. ఇది వచ్చేసి టెంపుల్ అండి, చిన్నగా ఉంది, నిన్ను చూపించలేదు. ఎందుకంటే అందరు డ్యూటీ టైం అయిపోయేసరికి నేను సరిగా వీడియో తీయలేకపోతున్నాను. ఈవినింగ్ టైంలో వచ్చాను. చూడండి బైకులు అందరూ డ్యూటీకి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చి బైకులు ఇక్కడ పెట్టి బస్సులో వెళ్ళిపోతారు. ఎవరి డ్యూటీ ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు. వాళ్ళకు ఉంటాయి కదా ప్రేయరు, అసెంబ్లీ ఏదో ఒకటి ఉంటుంది కదా. అక్కడ కనిపిస్తుందండి, అదంతా మెస్ అనమాట. మనకి మెస్. ఇంకొకటి ఏంటంటే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, ఇంటర్ సీజన్లో రెయిన్ సీజన్లో ప్రాబ్లం ఎదిగట్టు అక్కడ లోపల పెడతారు ప్రోగ్రామ్స్. ఇవన్నీ వాళ్ళ డ్యూటీకి సంబంధించి ఇక్కడ నుంచి డ్యూటీకి వెళ్ళిపోతారు బస్సులు. మన ఏ కోటర్స్ బీ కోటర్స్ నుంచి వాళ్ళందరూ బైక్లు వేసుకొని ఆ బైక్లు ఇక్కడ పెట్టి బస్సులో ఎవరి డ్యూటీ ఎక్కడ అని అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఎవరో ఇద్దరు అనే వాళ్ళు మాత్రం మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఫోన్ ఇలా కిందికి అనేసి అలా ముందుకు వచ్చేసాను. ఇదైతే బ్యారెట్ అండి, ఇప్పుడు కనిపిస్తుంది. ఇదైతే కోటర్స్, ఇది కోటర్ గార్డ్ అండి. 24 hours డ్యూటీ జరుగుతుంది ఇక్కడ. అది 24 hours అక్కడ గన్నులు ఏమో ఉంటాయి, అందువల్ల 24 hours అక్కడ డ్యూటీ జరుగుతుంది. ఆ డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరు రారు కూడా ఇంటికి, అలా అనమాట. ఇది వచ్చేసి కోటర్స్ అండి, న్యూ బిల్డింగ్స్ బ్యాచిలర్స్కి. అంటే మ్యారేజ్ కాని వాళ్ళు, ఫ్యామిలీ లేని వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట బ్యాచిలర్స్. ఆ మెస్లో తినేసి ఇక్కడ ఉండి డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇది వచ్చేసి బ్యాచిలర్స్. బాగున్నాయి కదా కోటర్స్ మాత్రం, బ్యాచిలర్ వాళ్ళసే బాగున్నాయి. చెప్పాను కదండి, న్యూ జాబు ట్రైనింగ్లో సెలెక్షన్స్ ఇక్కడే చేస్తారు. ఇది పెద్ద యూనిట్ కదా, ఇక్కడ అందరిని పెట్టేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చి వాళ్ళు ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్లన్నీ ఇక్కడే చేస్తారు వాళ్ళకి. ఇది వచ్చేసి గ్రౌండ్ అండి. ఏమన్నా ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటాయి కదా, మా ఫ్యామిలీ వైఫ్లకి మ్యూజికల్ చైరు, రంగోలీ కాంపిటీషను, పిల్లలకి రన్నింగ్ కాంపిటీషన్ ఏదైనా పెట్టాలన్న మాత్రం ఈ గ్రౌండ్లో చేస్తారు. ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ గ్రౌండ్లో చేస్తారు. ఈ గ్రౌండ్లో చేస్తారు. ప్రతి ఇయర్ మ్యూజికల్ చైర్ మాత్రం కన్ఫర్మ్గా పెడతారు. ఇది వచ్చేసి వెల్ఫేర్ సెంటర్ అండి. ఇక్కడ వెల్ఫేర్ సెంటరు. రామగుండం వచ్చిన వాళ్ళు మాత్రం టెన్షన్ పడకండి, చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో మాత్రం నాకు తెలియక క్వార్టర్స్ బాగోదు, అక్కడ ఎందుకు పోస్టింగ్ వచ్చిందని నేను బాధపడ్డాను. బట్ బెటర్, బాగుంటుంది. వచ్చేసి నేను చెప్పాను కదా,
సమ్మర్ సీజన్‌లో మిగతా ఏ సీజన్‌లో అయినా ప్రోగ్రామ్స్ మళ్ళా జనవరి 26, ఆగస్ట్ 15 పెరేడ్ ఏదైనా ఈ గ్రౌండ్‌లో పెడతారు. ఈ గ్రౌండ్‌లో సెలబ్రేట్ చేస్తారు. క్వార్టర్స్, బి క్వార్టర్స్, సి క్వార్టర్స్, ఏ క్వార్టర్స్ ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడ గ్రౌండ్‌లో చైర్స్ ఏసి బాగా డెకరేషన్ చేస్తారులెండి. చాలా బావుంటది. ఫుడ్ ఫెస్టివల్ అయినా, ఇంకా ఏ ప్రోగ్రామ్స్ అయినా మాత్రం ఈ గ్రౌండ్‌లోనే సెలబ్రేషన్ చేస్తారు. ఇంక ఫినిష్ అండి. ఇదొచ్చేసి మాత్రం గార్డెన్ అండి. పూల గార్డెన్, మల్లెపూలు, రోజ్ ఫ్లవర్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ మాత్రం ఓన్లీ టెంపుల్‌కి. వినాయక చవితి, దసరా, నవరాత్రులప్పుడు మాత్రం పూలన్నీ అక్కడ గార్డెన్‌లో కోసి తీసుకొనెళ్ళి చేస్తారు దేవుడికి పూజ. మనకైతే ఎవరిని పోనివ్వరు. అయిపోయిందండి. ఇదైతే ఎంట్రన్స్. ఈ సి క్వార్టర్స్, బ్యారెట్, బి క్వార్టర్స్ అన్నీ అయితే చూయించాను. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.